స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చాలా భక్తి భయం దేవుని మీద. ధర్మములు చేస్తాడంట, ధర్మములు బీదలకు బాగా సహాయం చేస్తాడంట, బాగా ప్రార్థన చేస్తాడంట. ఆయనకు దేవుని గురించి తెలియదు, క్రైస్తవ వ్యక్తి కాదు. మళ్ళీ ఎట్లా ప్రార్థన చేశాడు ఆయన? భూమి ఆకాశములను సృష్టించిన దేవా అని ప్రార్థన చేశాడేమో. దేవుడు ఎవరో తెలియదు. కొందరు ఉంటారు చూడండి, వేరే మతంలో కూడా కొందరు ఉంటారు, వారికి నిజమైన దేవుడు ఎవరో సరిగా తెలియదు, వారికి మైండ్కి రాదు. కాబట్టి వేరే మతంలో ఉన్నవారు కూడా ఇలా ప్రార్థన చేస్తారు, భూమి ఆకాశములను సృష్టించిన దేవా అని. అంటే భూమి ఆకాశములను సృష్టించిన దేవుడే నిజమైన దేవుడని. రెండు ఆహారం ఇస్తారు, శరీరానికి ఆధారము, ఆత్మకు ఆధారం. ఎంతో మంది విశ్వసిస్తున్నారు, ఎంతమంది నాకు కలిసి కరెక్టే, దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు, ఇస్తున్నాడు, ఆకారము ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. సూర్యాపేటలో ఉన్న అన్ని దుష్ట క్రియలు, చీకటి క్రియలను మొత్తం కాలు కింద తొక్కి అనదొక్కి వెళ్ళాను. మొత్తం ఏ డిస్టర్బెన్స్ లేదు. ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. యేసు నామమును మనం ఉపయోగిస్తే అన్ని చీకటి క్రియలు, ఆటంకములు, అడ్డు ఆటంకులు అన్నీ తొలగిపోతాయండి. జక్సన్ గారు ప్రార్థన చేస్తానని కాదు, నీ దగ్గరే ఉన్నది ఆ కృప.